హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నాను. సో వీటిని మీరు రాయాలంటే జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నుంచి మీరు రెగ్యులర్గా నా టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీరు వస్తుంది. దానికి సంబంధించి మీరు ఫాలో అయినప్పుడు ఆ నోటిఫికేషన్ కూడా మీరు పొందవచ్చు. ఇంకా దీనిలో మీకు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చాలా రకాల ప్లస్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, ఏపీఎస్సీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి మీకు డైలీ డ్యూయల్ డెడికేటెడ్ సెషన్స్ కావచ్చు, ఇంకా మ్యారథాన్స్ కావచ్చు, ఇవన్నీ కండక్ట్ చేస్తుంటారు. సో ప్లస్లో మీకు దీనిలో కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి అన్ని కోర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు 10% ఆఫర్ వస్తుంది. సో దీనిలో మీకు కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ 1 మంత్ నుంచి 24 మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, వివరాలు చూసే ముందు నేను తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్, అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో చేయడం జరిగింది. నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. చాలామంది అభ్యర్థులు వీటి గురించి అయితే అడగడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఈ 2 వీడియోస్ కనుక చూడకుంటే వాటి యొక్క లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. నిన్న గ్రూప్ 2, అంతకుముందు గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో అయితే వీడియో చేశాను. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 90% ఉద్యోగాలు మనోళ్ళకే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అదే జోనల్ విధానంలో విశిష్టత, కేంద్రం 7 నెలలను ఏడిపించిన, పట్టుబట్టి రిజర్వేషన్లు పెట్టించడం, భువనగిరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో 90% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలన్న ఉద్దేశంతో జోనల్ విధానాన్ని తీసుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలిసి తెలియని కొందరు జోనల్ విధానం గురించి అర్థం కాక మాట్లాడుతున్నారని చెప్పేసి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి సర్వీస్ రూల్స్ను సరళించాక సిఎస్కు సూచించారు. సో ఉద్యోగాలు ప్రజాప్రతినిధుల సమన్వయంతో కలిసి పనిచేస్తాం, రాష్ట్రం మరింత అభివృద్ధి అదేవిధంగా ప్రగతి సాధిస్తుందని చెప్పేసి మాట్లాడినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. శనివారం భువనగిరి కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం సీఎం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించడం అయితే జరిగింది. సో దానిలో భాగంగా 90% ఉద్యోగాలు మనోళ్ళకే అని చెప్పేసి మాట్లాడుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంకా దానిలో భాగంగా ఇక్కడ చూసినట్లయితే దేశంలో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రం మనదే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇది మాత్రం 100% నిజం. సో మన రాష్ట్రంలోనే అత్యధిక గొర్రెలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే చకచక ఖాళీల లెక్క అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో కసరత్తు చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం, జోనల్ అమలుతో తేలనున్నటువంటి లెక్క, నిరుద్యోగుల్లో చిగురిస్తున్నటువంటి ఆశలు, ఎల్లుండిలోగా నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ జిల్లాల వారీగా ఉద్యోగుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఒక టేబుల్ రూపంలో. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారని చూసినట్లయితే సర్కారీ కొలువుల కసరత్తు మళ్లీ జరుగుతుంది, జోనల్ వ్యవస్థ అమలు పూర్తవడం, కారుణ్య నియామకాలు ఉండడం, ఇతర ఉద్యోగ ప్రకటనలతో క్రమంలో ఖాళీల లెక్క తేల్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది ఇక్కడ. సో ఈ నెల 15లోగా నివేదికలు అందించాలని నిర్దేశించగా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమాయత్తమయ్యాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 7,000 నుంచి 7,500 వరకు ఖాళీలు ఉండగా వీటిని త్వరలోనే పూర్తి లెక్క తేలుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనకు రీసెంట్గా చూసాం 15 లోపు ఖాళీల వివరాలు అందించాలని సిఎస్ సంబంధిత శాఖలకైతే ఆదేశాలు జారీ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి దాదాపుగా 7,000 నుంచి 7,500 ఖాళీలు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందంట. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలు, జగిత్యాల కావచ్చు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ మొత్తం కలుపుకొని అయితే ఇక్కడ ఇచ్చారు. అయితే ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని శాఖల్లో 50% ఎబో ఖాళీలు ఉన్నట్లయితే ఇక్కడ స్పష్టమవుతుంది. పదోన్నతుల ద్వారా రావాల్సినటువంటి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టులు 261 వరకు ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా పోలీస్ శాఖలు చూసినట్లయితే 1500 వరకు ఖాళీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా క్రీడా శాఖలో అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, కోచింగ్, రీజనల్ స్పోర్ట్స్ స్కూల్స్ లాంటి వాటిలో అన్ని కలిపి ఒక 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక మున్సిపల్ అన్ని కేటగిరీలో కలుపుకొని 270, వ్యవసాయ శాఖలో 18 ఏఈఓలు, పంచాయతీరాజ్ శాఖలో 15 టైపిస్టులు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో
ఒక డిఆర్ఓ, ఒక ఎస్డిఓ, అదేవిధంగా డిఏఓ, 2 తహసీల్దార్లు, 3 నాయబ్ తహసీల్దార్లు, ఒక సీనియర్ సహాయకుడు, 15 టైపిస్టులు, 21 విఆర్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా రెవెన్యూ శాఖలో 5 తహసీల్దార్లు, 3 సీనియర్ అసిస్టెంట్లు, 9 జూనియర్ అసిస్టెంట్లు, 38 అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. ఇక పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ డిఆర్ఓలు కావచ్చు, ఒక తహసీల్దారు, ఒక సీనియర్ స్టెనో, 2 జూనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ స్టెనో, 17 టైపిస్టులు, 4 రికార్డ్ అసిస్టెంట్లు, 3 డ్రైవర్లు అండ్ అదేవిధంగా ఒక జమేదారు, 32 ఆఫీస్ సబార్డినేట్లు, 4 చౌకీదారులు అండ్ అదేవిధంగా 80 విఆర్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ఇచ్చారు. ఇక్కడ జిల్లాల వారీగా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీ వీరైతే ఇచ్చారు. నిరుద్యోగుల ఆశలు అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు ఉండడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. తాజాగా నియామకాలకు వయోపరిమితి పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది. నిరుద్యోగుల అభ్యంతరం మేరకు 2017లో ప్రభుత్వం 34 నుంచి 44 ఏళ్లకైతే పొడిగించింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అదనంగా మరో 5 సంవత్సరాలు పెంచింది. సో 2021 మే వరకు ఆ జీవో అమల్లో ఉంటుంది. సో స్పష్టం చేయగా మళ్ళీ పొడిగిస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇక నియామకాల్లో ఏ స్థాయి పోస్టులైనా కూడా జిల్లా జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులని 90% స్థానికులకే దక్కన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ కాళ్ళ వివరాలు అయితే మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే ఇచ్చారు. సో 15th లోపు అన్ని కాళ్ళు అయితే అందించాలని మనకైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం మరి వాటికి తదనుగుణంగా నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అనేది చూద్దాం. ఇక నెక్స్ట్ జైళ్లలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయండి అంటూ హైకోర్టు అయితే ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్టు చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జైల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీల ఆధారంగా పోస్టుల భర్తీకి 2 నెలల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని, నియామక ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సో జైళ్లలో ఖైదీల సంక్షేమం, సిబ్బంది ఖాళీల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని తేల్చి చెప్పినట్లు ఇక్కడ అయితే చూడవచ్చు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లలో ఉన్నటువంటి ఖాళీలను 2 నెలల్లో భర్తీ చేయాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక మనకు తెలంగాణలో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మిషన్ మేనేజర్, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, కోఆర్డినేటర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26 లాస్ట్ డేట్ ఇచ్చారు. సో nirdpr.org.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి పీడిఎఫ్ అయితే లభిస్తుంది. ఆ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా నవీ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ నుండి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. 86 వేకెన్సీస్ ఉన్నాయి. సైంటిఫిక్ ఆఫీసర్, అదేవిధంగా ఏఏఓ అండ్ ఏపీఓ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మార్చి 8 వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. ఇంకా అదే కాకుండా ఎన్పిసిఐఎల్ నుంచి కూడా 42 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి. ఇవి చాలా బాగుంటాయి ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్, నర్సు అసిస్టెంట్, అదేవిధంగా గ్రేడ్ 1 స్టెనో లాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో పూర్తి వివరాలకు ఒకసారి వెబ్సైట్ చూడండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో కావాలనుకుంటే ఏ వీడియో కావాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది లైక్ చేసి పోస్ట్ చేసినట్లయితే నేను కంపల్సరీ అందిస్తాను. ఇంతకుముందు మీకు అట్లా చాలాసార్లు అయితే వీడియోస్ అందించడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నిరుద్యోగ భారతం అంటే ఇక్కడ చూడవచ్చు. 3 ఏళ్లలోనే నిరుద్యోగంతో 9,000 మంది బలవన్మరణం, అప్పులపాలై 16,000 మంది ఆత్మహత్య, స్వయంగా వెల్లడించినటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇది నిరుద్యోగ ఎమర్జెన్సీ. రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8 లక్షల ఉద్యోగ ఖాళీలు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దేశవ్యాప్తంగా 2018-20 మధ్య కాలంలో నిరుద్యోగం కారణంగా 9,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులపాలై 16,000 మంది బలవన్మరణకి పాల్పడ్డారంటూ సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో వెల్లడించినటువంటి చేదు నిజాలు ఇవంటి ఇక్కడ చూడవచ్చు. సో దేశంలో నిరుద్యోగులు ఏ విధంగా ఉన్నారు, నిరుద్యోగ పరిస్థితి ఏ విధంగా ఉందంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సో 2018 నుంచి 2021 వరకు దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది చనిపోయారనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇక్కడ జీఎస్టీ నోట్ల రద్దు వల్లనే నిరుద్యోగం అనేది పెరిగిందని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు విమర్శిస్తున్నారు. మరి చూద్దాం సో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్టయితే యువతకు ఉద్యోగాలు లేవు, 3.6 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు లేవంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్ ఇచ్చారు. కోట్లాది మందివి చిన్న చితక ఉద్యోగాలే. 2021లో పరిస్థితి ఇది. గత డిసెంబర్లో దేశ నిరుద్యోగ శాతం 7.91, 2018-19లో ఇది 6.3%. సిఎంఈఐ తాజా నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. దేశ యువత త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతుంది. 2021లో 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు దాదాపుగా 3.6 కోట్ల మంది యువజనులు ఉద్యోగం లేక, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ కొరలో చిక్కుకున్నారు. కోట్లాది మంది చాలా తక్కువ జీతాలకే, వేతనాలకే కూడినటువంటి ఉద్యోగాలతో సర్దుబాటు చేసుకున్నట్లు ఇక్కడ ఒక నివేదిక అయితే మనకు వెల్లడించినట్లయితే చూడవచ్చు. సో దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఎంతమంది ఉన్నారు, సో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఎటువంటి జాబ్స్ చేస్తున్నారు, చాలా చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. 6 నెలల్లో
మామూలు స్థితికి చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఐటీలో చాలా రిక్రూట్మెంట్స్ అయితే జరగబోతున్నాయి. సో వాటికి సంబంధించి కూడా దీనిలో అయితే మనకు ఒక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ ఉపాధి రహిత వృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక వ్యక్తి మనకు ఎవరైతే మనకు ఆర్థిక విశ్లేషకుడు పాపారావు మాట్లాడినట్టు కూడా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు రీసెంట్గా ఈఎస్ఐసి నుండి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది 3847 ఉద్యోగాల కోసం. సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది ముగుస్తుంది. జస్ట్ 2 days మాత్రమే ఉంది. తెలంగాణలో కూడా వీటిలో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో మనకు అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనో, మల్టీ టాస్క్ ఇలాంటి పోస్ట్ అయితే ఉన్నాయి. చాలా మంచి నోటిఫికేషన్. తెలంగాణలో 72, ఏపీలో 35 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైనా అప్లై చేయకుంటే వీటికి అప్లై చేసుకోండి. పూర్తి వివరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలతో నేను వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది. ఎవరైనా చూడకుండా చూసి వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 756 అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు సంబంధించి రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఐటీఐ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోండి. డివిజన్ల వారీగా మనకి ఇక్కడ ఖాళీలు కూడా ఇచ్చారు. మొత్తం 756 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్, ఫైర్మెన్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ తదితర ట్రేడుల్లో మీరు ఐటీఐ ఉత్తీర్ణత సాధిస్తే వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 to ఏజ్ కనుక చూసుకుంటే 15 నుంచి 24 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. ఎంపిక విధానం 10వ తరగతి ఐటీఐలో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా మీ యొక్క షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. ఇంకా అదే కాకుండా ఐఐటి ఢిల్లీలో కూడా రీసెర్చ్ స్టాఫ్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇవన్నీ మనం ప్రీవియస్లో అయితే చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, వాటిని చూడండి. అండ్ అన్అకాడమీలో క్లాసెస్ టెస్ట్ రాయాలనుకుంటే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో వాటి వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.